వైఎస్ఆర్ కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అనే పేరుంది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి సునామీలో వైసీపీ కంచుకోటకు కడపలో సైతం బీటలు పడ్డాయి. ఈ దఫా కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా రాష్ట్రమంతా టీడీపీ జెండా రెపరెపలాడుతోందనే సంకేతాల్ని పంపాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్ను సొంత జిల్లాలోనే కట్టడి చేయడం ద్వారా రాష్ట్రంలో బలహీనపరచొచ్చనేది సీఎం చంద్రబాబు వ్యూహం. రాజకీయాలంటేనే ఎత్తులు పై ఎత్తులు. అయితే కూటమి 11 నెలల పాలనలో క్షేత్రస్థాయిలో రాజకీయ మార్పు కనిపిస్తోంది. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు, ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఆ మార్పే ఇప్పుడు కనిపిస్తోంది. ముఖ్యంగా కడప నగరమే తీసుకుందాం. ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ఓవర్ యాక్షన్తో కడపలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోందనే మాట వినిపిస్తోంది. వన్ టైం ఎమ్మెల్యే అనే చర్చ జరుగుతోంది. ఒక్క కడపలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కూటమి నేతల అరాచకాలు పెరిగాయి. గత వైసీపీ ప్రజాప్రతినిధులే నయం అనే మాట వినిపిస్తోంది. దోపిడీలో వైసీపీ ప్రజాప్రతినిధుల్ని అధిగమించి చాలా దూరమే కూటమి నేతలు వెళ్లారనే విమర్శ అటువైపు నుంచే రావటం ఆందోళన కలిగించే అంశం. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా వైఎస్ జగన్ అడ్డాలో మహానాడు నిర్వహించడం ద్వారా వైసీపీని దెబ్బతీయవచ్చనే ఆలోచన ఏమాత్రం సరైందో ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చు. కడపకు రాష్ట్ర నలుమూలల నుంచి క్యాడర్ను తరలించి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని వేదిక మీద నుంచి ప్రగల్భాలు పలకొచ్చు. కానీ ఎన్ని తిట్టినా కడపలో వైసీపీ బలం పెరిగిందన్నది వాస్తవం. కూటమి తానిచ్చిన హామీల్ని అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా ఇంకా గత ప్రభుత్వంపై నెట్టేస్తూ కాలం నెట్టుకు రావాలంటే జనం వెర్రోళ్లు కాదని గుర్తించాల్సిన అవసరం ఉంది. కడపలో మహానాడు ఘనంగా నిర్వహించి వైఎస్ జగన్ను దెబ్బ కొట్టొచ్చనే ఆలోచన సంకుచితమైంది. జగన్ను కడపలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతీయాలంటే కూటమి చక్కని పాలన అందించాలి. కక్షలు కార్పణ్యాలకు అధికారాన్ని ఉపయోగించుకోకూడదు. అలాంటి పాలనను కూటమి అందిస్తున్నదా లేదా అనే విషయమై ప్రజలు ఇప్పటికే ఒక అభిప్రాయానికొచ్చారు. కావున మహానాడుతో అద్భుతం జరిగిపోతోందనే భ్రమ నుంచి టీడీపీ బయటకు రావటం మంచిది. మంచి పాలన తప్ప ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయటానికి మరో దగ్గరి దారి లేనేలేదు.